మంచిది. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొనియుండును, లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను ఆయన నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. యేసునాథును గూర్చినటువంటి ప్రవచనం, యేసయ్యను గూర్చినటువంటి ఒక చక్కని లేఖన భాగం. యేసు ఈ లోకములోనికి వచ్చినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం ఒకే ఒక మాటలో మనం చెప్పాలి అని మనం ఎప్పుడన్నా ప్రశ్న వేసుకుంటే దానికి ఒకే ఒక సమాధానం ఏంటంటే పరిశుద్ధ పరుచుటకు అని చెప్పాలి. యేసు ఈ లోకములో ఉన్నటువంటి ఈ మానవులను జ్ఞానవంతులుగా చేయటానికి రాలేదు, బాగు చేయటానికి మాత్రమే రాలేదు, ఇంకేదో ఒక స్థితిలో నిలవబెట్టడానికి కాదు. ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ది క్రైస్ట్, దేవుడికి ఉన్నటువంటి ఏకైక లక్ష్యము, ఉన్నటువంటి ఒక చక్కని గురి ఏంటంటే ఈ పడిపోయిన మానవ జాతిని తిరిగి పవిత్రపరచాలి, పరిశుద్ధపరచాలి. ఆయన ఉన్నటువంటి పరిశుద్ధతలోనికి ఈ సంఘాన్ని తిరిగి లేవనెత్తాలి అని ఒక మంచి ఉద్దేశంతో క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. మనల్ని పవిత్రపరిచే దేవుడు, మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు. ఆ చక్కని కార్యాన్ని జరిగించడానికే లేఖనం ఒక చక్కని మాట చెబుతుంది, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే. ఆ ఒక్క కార్యము నీ జీవితంలో జరగకుండా ఎన్ని మేలులు జరిగినా కూడా, అది లేకుండా నువ్వు ఆర్థికంగా ఆశీర్వదించబడ్డా, అది లేకుండా నువ్వు దీర్ఘాయు చేత తృప్తిపరచబడ్డా, నువ్వు దేవుడు అనుకున్నటువంటి ఉద్దేశంలోనికి నువ్వు వచ్చే అవకాశము ఉండనే ఉండదు అసలు. అందుకే మలాకీలో కూడా అంటాడు దేవుడు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, కంసాలి అగ్ని వంటి వాడు, ప్యూరిఫై చేయటం అన్నమాట. అదే రీతిగా చాకలి వాని సబ్బు వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. దేవుడు శుద్ధి చేయాలి అని ఆశపడుతున్నాడు. ఎంతగా శుద్ధీకరణ జరగాలి అంటే, పేతురు రాసిన మొదటి పత్రికలో అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులయ్యుండు. ఎంత పరిశుద్ధత అంటే మన సమస్త ప్రవర్తన యందు మనము ఆయన పరిశుద్ధతలోనికి మనం నడిపించబడాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మీరు ఒకసారి గమనించినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయములోనే, మొదటి అధ్యాయం 14, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక, మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి, పరిశుద్ధులయ్యుడు. దేవుడు చేసిన ప్రతి కార్యములో శుద్ధీకరణ అనేది ఒక భాగమై ఉంది. ఇశ్రాయేలీయులను పాత నిబంధన కాలంలో శుద్ధీకరించడానికే ప్రత్యక్ష గుడారపు నిర్మాణము దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన నివసించడానికి మాత్రమే కాదు, నేను వారి మధ్య నివసించున్నట్టు నాకు ఒక పరిశుద్ధమైన స్థలమును నిర్మించాలి అన్నాడు. ఆ పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని చెప్పిన దేవుడే ఆ పరిశుద్ధ స్థలంలోనికి పాపి అయిన మానవుడు వచ్చే అవకాశం లేదు కాబట్టి ముందేం పెట్టాడు, ఒక గంగాళము అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముందు ఒక బలిపీఠం అనేది కనిపిస్తుంది, గంగాళం అనేది కనిపిస్తుంది, శుద్ధీకరణ కనిపిస్తుంది. ఆ శుద్ధీకరణ కార్యము జరిగిన వాడే లోనికి వెళ్ళి దేవుని ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. అదే పద్ధతిలో బలులను ఏర్పాటు చేశాడు శుద్ధీకరణలో భాగంగా. అదే పద్ధతిలో పండగలు ఏర్పాటు చేశాడు శుద్ధీకరణలో భాగంగా. మీరు పండగలు కూడా గమనించినట్లయితే, పస్కా అనే మొదటి శుద్ధీకరణతో భక్తి జీవితం ఆరంభమైతే, పర్ణశాల అనేటువంటి స్థితితో దేవుని యొక్క ఇంటిలోనికి నువ్వు చేరటానికి అవకాశం ఉంటుంది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బైబిల్ అంటే హోలీనెస్ అని చెప్పచ్చు. ఏ ప్రపంచంలో ఏ మత గ్రంథానికి పెట్టిన ఒక పేరు పెట్టేసిన పరిశుద్ధ గ్రంథం అని పెట్టిన అసలు దేవుడికి ఉన్నటువంటి ఒక లక్ష్యమును విశ్వాసి చేరాలి, అది పరిశుద్ధతలో చేరాలి, పరిశుద్ధతలో చేరాలి అని చెప్తున్నారు. బైబిల్ అంతటిలో దేవుడు నిన్ను శుద్ధీకరించడానికి చేస్తున్న ప్రతి ప్రయత్నము కనిపిస్తుందని చెప్తున్నాం. నైవేద్యములైన దాని కొరికే, బలులైన దానికే, పండగలైన దానికే, ప్రత్యక్ష గుడారమైన దానికే దేవుడి యొక్క ఉద్దేశం నిన్ను పరిశుద్ధపరచాలి, నిన్ను పాపముల నుంచి విమోచించాలి. బంగారము వెండిని శుద్ధీకరించినట్లుగా ఆయన మిమ్మలను నిర్మలులుగా చేయను. నిర్మలము అంటే అర్థం ఏంటో తెలుసా? చాలామంది నిర్మల అనే పేరు పెట్టుకుంటారు కదా. నిర్మల అంటే మలినము లేనిది అని అర్థం అన్నమాట. వాక్యం కూడా ఎట్లుంటుందంటే నిర్మలమైన వాక్యము, నిర్మలమైన వాక్యం. వాక్యంలో కూడా ఎట్లుండాలనంటే అసలు మలినము అన్నది లేకుండా కనిపించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక ఒకసారి గమనించండి, 2వ అధ్యాయములో మీరు ఒకసారి గమనించినట్లయితే వాక్యము కూడా ఏ రీతిగా ఉంటుందంటే 3వ వచనములో 3, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో
ఎదుగు నిమిత్తం. ఎటువంటి వాక్యం అంటే నిర్మలమైన వాక్యము, మలినము లేనటువంటి వాక్యం కావాలి. శుద్ధీకరించబడిన సంఘము కావాలి, శుద్ధీకరించబడిన విశ్వాసి కావాలి. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. పౌలు చక్కని మాట అంటాడు. అసలు ఏంటి బాబు దేవుని చిత్తము అని కనుక మనం ప్రశ్నించుకున్నామే అనుకో, పౌలు విస్తారమైనటువంటి మాటలన్నిటిని పలికి పలికి చివరికి అంటాడు, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. మనల్ని దేవుడు పరిశుద్ధపరిచేది ఆయన చిత్తమును నెరవేర్చుకునుటకే. ఒకసారి మీరు చూడండి, ఒకసారి 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 మీలో ప్రతి వాడును 3 చూడండి ఒకసారి. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. 4 మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొని ఉండవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. 7 పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. వాటిని ఎరిగి ఉండుట, మన ఘటమును మనం ఎలాగో కాపాడుకొనవలనో దేవా. నిన్ను పరిశుద్ధపరచుకోవాలి. నిన్ను పరిశుద్ధపరచడానికి దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. అది ఆయన చిత్తము అన్నాడు. ఈ పరిశుద్ధపరచబడాలి అని ఇన్నిసార్లు లేఖనం ఎత్తి చెప్పింది కదా. విశ్వాసుల జీవితాల్లో కానీ మనుషుల జీవితంలో కానీ 2 రకాలుగా మనం శుద్ధీకరించబడాలి అని చెప్తాం. 2 రకాలైనటువంటి శుద్ధీకరణ ఆచారములు ఉన్నాయి. 2 రకాలుగా ప్రతి మానవుడు శుద్ధీకరించబడాలి. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే రక్షణ ద్వారా నీ పాపాలను గడుక్కోగలుగుతావు. బాప్తిస్మం అంటే చాలామంది చాలా నిర్వచనాలు చెప్తారు. బాప్తిస్మం అంటే అర్థం ఏంటో తెలుసా? బైబిల్ చెప్తున్నటువంటి అర్థం ఏంటంటే పాపములను కడుక్కొనుట. అపొస్తలుల కార్యము 22వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే 22వ అధ్యాయము 16 ఒకసారి చూడండి. 22:16 గనుక నీవు తడవు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పారు. శుద్ధీకరణలో 2 భాగాలు అని చెప్పి అందులో మొట్టమొదటి ఏంటంటే బాప్తిస్మం ద్వారా ఏం జరుగుతుందట, మన పాపములను మనం ఏం చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటే కడిగి వేసుకొనుట. బాప్తిస్మం ద్వారా మన పాపాలను కడిగి వేసుకోవాలి. చెప్తున్న రక్షణ లేకుండా, నీ బ్రతుకులో మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, బాప్తిస్మం అనే అనుభవం లేకుండా నువ్వు ఎన్ని ఉత్తమ కార్యాలైనా చేయి. దేవుడు నీకు దర్శనమైన బాధ లేదు, దేవుడు నీతో మాట్లాడుతున్న బాధ లేదు, నీ ఆస్తంతా రాసి దేవుడికి అప్పగించిన బాధ లేదు, అవన్నీ ఏమైపోతాయంటే వ్యర్థము అని బైబిల్ చెప్తాను. ఎందుకంటే నువ్వు ఇంకెక్కడ ఉన్నట్టు, ఇప్పుడు ఇంకా నువ్వు పాపములోనే ఉన్నట్టు. పౌలు భక్తుడితో అననీయ అంటున్నాడు, లేచి నీవు ప్రార్థన చేసి ఆయన నామమున ప్రార్థన చేసి నువ్వు బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము. చాలాసార్లు మనం చేసే నీతి కార్యాలే మనకు చాలా గొప్పగా అనిపిస్తాయి. ఆ నీతి కార్యాలను బట్టి దేవుని దగ్గర నీకు విలువ ఉంటుందని నువ్వు అనుకోవచ్చు, నువ్వు ఇచ్చిన అర్పణలను బట్టి విలువ ఉంటుందని అనుకోవచ్చు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. వ్యక్తికి ఉన్న సాక్ష్యం చాలా గొప్పది. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయాన్ని గమనించినట్లయితే సంఘములో లేనటువంటి సాక్ష్యము కూడా అన్యుడైనటువంటి ఆ వ్యక్తి కలిగి ఉన్నటువంటి సందర్భము 10వ అధ్యాయం 1వ వచనములో ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరయాలో ఉండెను అని ఉంది. కొర్నేలి అనేది చాలా మంచి పేరు. కొర్నేలి అనేది ఒక లాటిన్ నేమ్. అది అందులో కొర్నే అంటే కొమ్ము అని అర్థం అనమాట. ఆ పదంలోంచి కొర్నేలి అనేటువంటి పేరు వచ్చేసేది. అతడు ఒక శతాధిపతి. కొమ్ము అంటే అధికారం కలిగిన వాడు, బలము కలిగిన వాడు అని ఒక మంచి పేరుకు అర్థమైంది. ఆయనకున్నటువంటి సాక్ష్యాన్ని చదవండి, ఎంత చక్కగా ఉంటుందో తెలుసా. 2వ వచనంలో 1వ వచనంలో భక్తిపరుడు అనే ఒక సాక్ష్యాన్ని పొందాడు. 2వ వచనంలో అతడును తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడయ్యుండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎప్పుడు చేసేవాడట? ఇంచుమించు పగలు 3 గంటలకు ప్రార్థన. ఆ సాక్ష్యం చూడండి, 3 గంటలకు ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు, దేవుని యందు ఆ కుటుంబం అంతా భయభక్తులు కలిగినటువంటి వాడు, ధర్మ కార్యములు బహుగా చేసినటువంటి వాడు. మంచి సాక్ష్యం కాదండి. అన్యుడండి ఆయన. ఆయన యూదుడు కాదు, రోమహలో ఉంటున్నాడు, కైసరాలో ఉంటున్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మంచి సాక్ష్యము. ఆ సాక్ష్యం మాత్రమే కాదు, 10వ అధ్యాయము మీరు ఒకసారి గమనిస్తే 22లో కూడా అందుకు వారు
నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుష్యుడు ఉన్నాడట. ఇక్కడ ఎంత సాక్ష్యం! నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, యూదా జనులందరి వలన. అసలు కొర్నేలి ఎక్కడ ఉన్నది దేనికో తెలుసా? యూదులను అనచటానికే అక్కడ ఉన్నాడు అసలు. కానీ ఎవరినైతే అనచాలని ఆ స్థలానికి వచ్చాడో వారందరి వల్ల ఏం సంపాదించుకున్నాడట? మంచి పేరును సంపాదించుకున్నాడు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన ప్రార్థనాపరుడు. 3ంటికి లేచి పొద్దున ప్రార్థన చేసే అనుభవం కలిగినటువంటి వాడు. ఆయన ప్రార్థన శక్తి ఎంతో గొప్పదనంటే 30వ వచనం చూడండి. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ప్రార్థన చేయుచుండగా. ఎక్కడి నుంచి ప్రార్థన? 3ంటికి లేచి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పటిదాకా అంటే దాదాపుగా 9 గంటకు అది జరిగే సందర్భం. పేతురు ఇంటికి వచ్చేసాడు, పేతురుతో మాట్లాడుతున్నాడు, పేతురుతో అంటున్నాడు, పగలు 3 గంటల నుంచి ఇప్పటిదాకా నేను ప్రార్థన చేసేటువంటి వాడిని. మంచి ప్రార్థనా పరుడు కాదు. ఒక ప్రార్థనా జీవితం ఉంది. కుటుంబం అంతా భయభక్తులు కలిగినటువంటి వారు, ధర్మ కార్యములు బహుగా చేసేటువంటి వాడు, యూదులందరి చేత మంచి పేరు సంపాదించినటువంటి వాడు. వారి కింద పనిచేసే వాళ్ళు కూడా అంటారు ఆయన యజమానుని నీతిమంతుడు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన ప్రార్థన చేస్తే దేవుడు అతనితో మాట్లాడే అనుభవం ఉందట. పగలు ఇంచుమించు 3 గంటలుగా మాట్లాడుతుంటే ఒక దేవుని దూత అతనితో ప్రత్యక్షమై మాట్లాడినటువంటి సందర్భం. అంటే ఆయన దేవునితో సంభాషించేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అసలు నిన్న ఆధిక్యతలు ఉంటే ఇంకా నువ్వు గుడికి వస్తావు, అసలు ఇక రావు. మనకి అప్పటికి ఏమనుకుంటుంటే మనం మస్తు సంపూర్ణం అయిపోయినాం అనుకుంటాం. అసలు ఇన్ని చేసేవాడి గురించి దేవదూతలు ప్రత్యక్షమైన మాట ఏంటో తెలుసా? ఒక చక్కని మాట అంటాడు దేవదూత ప్రత్యక్షమై. ఆ కలలో కనిపించినటువంటి దేవదూత అంటాడు 4వ వచనం, అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు మొప్పేకు మనుషులను పంపి పేతురు అను పేరు గల సీమోనును పిలిపించుము. ఎందుకు పిలిపించాలి? ఇవన్నీ ఏమైపోయినాయట? ప్రార్థన దేవుని దగ్గరికి పోతుంది, ఆయన అర్పణలు దేవుని దగ్గరికి జ్ఞాపకార్థముగా చేరినవి. కానీ ఇప్పుడు నువ్వు ఇంకొక పని చేయాలట. ఏం చేయాలంటే మెప్పేకు మనుషులను పంపి పేతురుని పిలిపించుకోవాలి. ఎందుకు ప్రభువా? ఇంకేం అవసరం ఉంది పిలిపించుకోవటానికి? ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడుతున్నాడు, యూదులందరి చేత మంచి పేరు సంపాదించుకున్నాడు, నీతిమంతుడు, ప్రార్థనాపరుడు, కుటుంబం అంతా కూడా భయభక్తులు కలిగినటువంటి వాడు కదా. అవన్నీ ఆధిక్యతలు ఉన్న ప్రభు అంటాడు, నీ జీవితంలో ఇంకా ఒకటి అవసరమై ఉన్నది. అవసరం ఏంటంటే ఏ మాటల వలన నీవు రక్షణ పొందాలో 11వ అధ్యాయము చూడండి. 11వ అధ్యాయము 13వ వచనంలో, అప్పుడు అతడు నీవు మొప్పేకు మనుషులను పంపి పేతురు అను పేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలుపును. దేవదూత వచ్చి చెప్పిన ముచ్చట అదండి. అద్భుతం కాదు అసలు? చాలాసార్లు మనం ఎవరిని పిలవాలని ఆలోచన చేస్తూ ఉంటాం. అసలు దేవదూతే ప్రత్యక్షమై కొర్నేలికి చెప్తుంది, నువ్వు చేసిన పనులన్నీ మంచి. కొర్నేలి శతాధిపతి అంటే సామాన్యుడు కాదండి. ఆయన కిందనే 100 మంది సైనికులు ఉంటారు. అసలు అట్లాంటి వాడు ఎంత తగ్గింపగలిగిన వాడనంటే యుగో లేదు ఆయనకి. ఏం చేసిండో తెలుసా? పేతురు చేపలు పట్టేటువంటి వ్యక్తి. అట్లాంటి పేతురుని ఎప్పుడైతే పిలిపించుకున్నాడో, పేతురు కనిపించగానే కొర్నేలి చేసినటువంటి కార్యం ఏంటంటే ఆయన కాళ్ళ మీద పడుతున్నాడు. ఒకసారి మీరు చూడండి 10వ అధ్యాయాన్ని, మీరు ఒకసారి 10వ అధ్యాయాన్ని గమనించినట్లయితే 10వ అధ్యాయములో 25 చూడండి. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతనిని లేవనెత్తి. అసలు ఈ లక్షణాలు చూడండి అంటున్నారు. ఎంత తగ్గింపు ఉన్నదా? ఆయనకి ఏం అవసరం అని అడుగుతున్నారు. కైసరయాలో శతాధిపతి అంటే అది సామాన్యమైన పదవి కాదు, ఉన్నతమైనటువంటి పదవి. ఆయన కింద 100 మంది పని వాళ్ళు ఉంటారు. రోమా సామ్రాజ్యంలో ఆయనకు తిరుగులేని వీరుడు అసలు. అట్లాంటి వాడు ఒక చేపలు పట్టే వ్యక్తి వచ్చినప్పుడు ఆయన కాళ్ళ మీద పడి సాష్టాంగపడ్డాడు. ఇంత మంచి సాక్ష్యం, ఇంత మంచి తగ్గింపు, ఇంత మంచి ధర్మకార్యాలు, ఇంత మంచి యోగ్యత ఇన్ని ఉన్నవాడు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థనాపరుడు, విస్తారమైన ప్రార్థన చేసేవాడు, దేవుని దర్శనాలు చూసేవాడు, దేవదూతలతో మాట్లాడేవాడు. అయినా ఆ దేవదూత వచ్చి అంటాడట, ఏ మాటల వలన నీవును నీ కుటుంబము రక్షణ పొందాలో ఆ మాటలు ఎవరు చెప్తారట? ఇప్పుడు పేతురు నీకు చెప్తాడు, పిలిపించుకో అన్నాడు. అంతే. అసలు అక్కడ ఒక మాట మనకు అర్థం కావాలి. ఏంటో తెలుసా?
అసలు దేవదూత వచ్చి ఆ మాటలేవో పేతురు చెప్తాడు, పేతురుని పిలిపించుకో అనడం కంటే ఆ 4 మాటలు ఏదో దేవదూత చెప్తే అయిపోతండి. కళ్ళలోనే వచ్చినావు, అక్కడ దాకా కష్టపడి వచ్చినావు కదా. ఏ మాట అంటే యేసు ప్రభు మీ కొరకు మరణించాడని పేతురు వచ్చి చెప్పింది. తర్వాత ముచ్చట, యేసు మీ కొరకు మరణించాడు, ఆయన మరణమైందు మీరు విశ్వాసం ఉంచాలి, ఆ మాటల వల్ల మీరు రక్షణ పొందు. ఆ 4 మాటలు ఏదో దర్శనములోనే కలలోనే పేతురుకి రావడానికంటే ముందు దేవదూత చెప్పొచ్చు, కానీ దేవదూతలు చెప్పలే. ఎందుకు చెప్పలేదు తెలుసా? సువార్త చెప్పడానికి దేవదూతలకు అధికారం లేదని చెప్తున్నారు. మనకేమో పని అప్పగిస్తాడు, అది మనం చెయ్యం. దేవదూతలు శాతాన్ అంటేనే వాళ్ళకి పని దేవుడు ఇయ్యడు. వాళ్ళకే అప్పగించింది అనుకో, ఒక 4 రోజులలో మొత్తం తిరిగి సర్వలోకానికి ఏం చెప్పగలుగుతారు? సువార్త చెప్పేస్తారు. సువార్త ప్రకటించాల్సినటువంటి బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు. కాబట్టి పేతురే నీకు సువార్త చెప్పాలి. పేతురును పిలిపించుకుంటేనే సువార్త నువ్వు వినటానికి అవకాశం ఉంటుంది, కానీ దేవదూత మాత్రం చెప్పడానికి లేదు. ఏం చెప్తావా దేవదూత అంటే? ఆ పేతురు అడ్రస్ చెప్తాడు అంతే. తర్వాత పేతురు వచ్చి వారితో మాట్లాడాలి. పేతురు మాట్లాడగానే ఆ కుటుంబం అంతా ఏమైపోయిందట? రక్షించబడింది. అప్పుడు ఒక విషయం అర్థం కాదు, ఇన్ని మేలులు ఉన్నా కూడా కొర్నేలిని ఏం చేయలేకపోయింది, అది కాపాడలేకపోతుందని చెప్తున్నాం. అసలు సాల్వేషన్ అంటే ఒక మీనింగ్ ఉందని చెప్తున్నాం. రక్షణ అంటే సామాన్యమైన పదం కాదు. రక్షణ అంటే నరకము నుంచి తప్పించుకొనుట, రక్షణ అంటే దేవుని పోలికలోనికి మార్చబడుట, రక్షణ అంటే పరలోకములోనికి నువ్వు ఆహ్వానించుట, రక్షణ అంటే నీ పాపములను గడిగి వేసుకొనుట, లోకము నుంచి దూరపరుచుకునుట. రక్షణ అంటే నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోవటం, పవిత్రుడిగా మార్చబడే ఒక ప్రక్రియ అని చెప్తున్నారు. ఆ ఒక్కటి నీలో లేదననుకో, ఇన్ని మేలులున్న ఏమైపోయేదటిగా వ్యర్థము అని చెప్తున్నావు. అసలు ఆ రక్షణ జీవితం పొందుకుని అందులో ఒకటి సంపాదించుకున్నా కూడా నువ్వేమైపోతావు తెలుసా? ధన్యుడు అయిపోతావు. శుద్ధీకరణ అనే దానికి అంత ప్రాధాన్యత ఉంది. అసలు ఇన్ని యోగ్యతలు ఉన్న కొర్నేలికి రక్షణ అవసరమై ఉన్నది. ఆ రక్షణ ద్వారానే కొర్నేలిని దేవుడు మరలా ఆ సంపూర్ణతలోనికి నడిపించుకోవటానికి అవకాశం కలిగేది. కాబట్టి చాలామంది రక్షణ లేకుండా గొప్ప పనులు చేస్తారు. చక్కగా గుళ్ళోకి వచ్చి పాటలు పాడి, ఎగిరి గంతులు వేసి, అర్పణలు అర్పించి, కొంతమందికి గుడులు కూడా కట్టించిన వాళ్ళు ఉన్నారు, రక్షణ లేని వాళ్ళు. అవన్నీ చేసి అంటారు చాలండి. ఇంకా దీంతో పాటు మళ్ళీ రక్షణ పొందడు ఎందుకంటే ఆ ఒక్క కార్యం చేయలేదని అనుకో, ఏముంటుందో తెలుసా బైబిల్? మీ నీతి క్రియలు ఆయన ఎదుట ఏమైపోతాయట? మురికి గుడ్డలాయను. రక్షణ జీవితం అంటే క్రియలు కనిపించాలి, విశ్వాసముతో చేస్తున్నటువంటి క్రియలు కనిపించాలి. అవన్నీ లేకుండా నువ్వు రక్షణ పొందిన దేవుడు నిన్ను పరలోకం తీసుకుపోతాడు. కానీ అవన్నీ మీద వేసుకొని మంచి పేరు సంపాదించుకొని సమాజంలో ఉన్నతమైన స్థితిలో అన్ని ఇచ్చిన తర్వాత కూడా నీ బ్రతుకులో రక్షణ లేదనుకో, ఆ రక్షణ లేకపోతే ఏమవుతుందంటే దేవుని యొక్క ఉగ్రతలోనికి వెళ్ళిపోతావు. దేవుడు సాతానికి వాళ్ళ దూతలకు అప్పగించినటువంటి సిద్ధపరిచినటువంటి నరకాగ్ని గుండంలోకి నిన్ను కూడా దేవుడు త్రోసివేయటానికి అవకాశం ఉంటుంది. కొర్నేలి ఒక అందరికీ గుర్తు అని చెప్తున్నాం. మంచి పేరు తెచ్చుకున్నవాడికి, నీతి పరులకు, నీతి కార్యముల ద్వారా పరలోకం చేరతారు అనుకున్న వాళ్ళందరికీ నేను ఒక గుర్తు అనమాట. ఆయనకి ఇప్పుడు ఏం అవసరమైందట? రక్షణ అవసరమై ఉన్నది. అవసరమైంది ఒకటే, అది రక్షణ అని చెప్తాను అంతే. రక్షించుకోవాలి. ఈ కార్యము ద్వారా నీ పాపాల నుంచి నువ్వు ఏం చేయగలుగుతావనంటే ప్రత్యేకించుకోవడానికి అవకాశం ఉంది. అప్పుడు కొర్నేలి అనొచ్చు. కొర్నేలి కూడా ఏమనొచ్చు అంటే, బాప్తిస్మం పొంది నీ పాపాలను కడిగి వేసుకోమని పౌలుకి చెప్పారు కదా. అప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, మేమేం పాపం చేయలేదు అంటారు. విచిత్రం. మరి ఇట్లా అనుకుంటాను. కానీ ఒకసారి ఏనుకూరులో బాప్తిసాలు జరిగినాయి. ఏనుకూరులో బాప్తిసాలు జరిగితే 10 మంది బాప్తిసానికి సిద్ధపడ్డారు. పెద్ద అయ్యగారు వచ్చిండు. అందరికి ముందే క్లాసు గీసు అంతా అయిపోయింది. ఆనవాయితీగా లోపల తీసిపోయినాక కొన్ని మాట్లాడుతాం. అమ్మా నీవు పాపివేనా అని అడుగుతాం. పాపివేనా అడిగినప్పుడు మరి మనం ఇంతవరకు క్లాసుని క్రైస్తవ జీవితాన్ని అంతటిని జీవించిన తర్వాత మనకు అర్థం కావాలిగా, నీవు జన్మతః పాపివి. ఈ పాపం వల్ల నీ జీవితంలో ఎన్నో కర్మ పాపాలు జరిగాయి. కాబట్టి యేసయ్య నా పాపాల కొరకు మరణించాడు. కాబట్టి యేసును నేను ఇప్పుడు అంగీకరిస్తున్నానని చెప్పాలి, నేను పాపినని చెప్పాలి. ఒక ముక్కలో కావాలంటే ఆడ 5 బాప్తిసాలు అయిపోతూనే ఉన్నాయి. వచ్చిండు సేమ్ డైలాగులు. మళ్ళీ క్వశ్చన్ కూడా ఏమైనా ఇంటర్వ్యూ అని మార్చడానికి అయ్యే ప్రశ్నలు అనమాట. అమ్మా నీవు పాపి అనగానే ఆమె అవునయ్యా నేను పాపినని చెప్పాలి. నీ పాపాల కొరకు యేసయ్య మరణించడం నువ్వు నమ్ముతున్నావంటే అవును నా పాపాల కొరకు యేసయ్య మరణించండి. మరి ఆయన రక్తం చేత నువ్వు కడగబడతావు అంటే నేను కడగబడతానయ్యా అని మామూలుగా 5-6 డైలాగులు ఉంటాయి, 5-6 ఆన్సర్స్ కూడా ఉంటాయి. ఆ 5 చూసేది కూడా తీసుకొని ఆ నీళ్ళలోకి వచ్చి దానికి 10 కిలోమీటర్లు జర్నీ చేసి, నీళ్ళలోకి ఒక 1/2 కిలోమీటర్ జర్నీ చేసి, కొంగు కప్పుకొని మళ్ళీ మంచిగా ముసుగు వేసుకొని తెల్లబట్టలు కట్టుకొని నువ్వు పాపి వేనంటే నేనేం చేయలేదని అనబట్టి
ఒడ్డునే వాళ్ళ ఆయన ఉన్నాడట, వాళ్ళ పిల్లలు ఉన్నారట, వాళ్ళ చుట్టాలు ఉన్నారట. ఇప్పుడు ఏమో పాపి అనగానే వీళ్ళందరూ వచ్చి మీద పడతారా అని. ఆమె ఏంటంటే నేనేం చేయలేదా అనబట్టి చక్కగా వినపడలేదేమో అనుకుని అయ్యగారు మళ్ళీ అడిగాడు. అట్లా కాదమ్మా, నువ్వు పాపివి అని గ్రహించుతున్నావు అంటే నేనేం పాపం చేయలేదు అనబట్టి 3 సార్లు అడిగిండు ఆయన. కాబట్టి ఓపిక 3 సార్లు అడిగిండు, లేకపోతే మళ్ళీ 2 సార్లు నేను ఉత్తగానే ముంచుకోండి. అసలు ఈ పాట దానికి ఇడి దాకా ఎందుకు వచ్చింది. 3 సార్లు అడిగి ఆయన అన్నాడు, ఇక ఏ పాపము చేయని వాళ్ళకి బాప్తిసం అవసరం లేదు, ఇక నువ్వు ఒడ్డుకి వెళ్ళిపో అన్నాడు. మరి ఏ పాపం చెప్తే ఇంక నీకు బాప్తిసం ఏది అనగా సప్పుడు చేయకుండా ఒడ్డుకొచ్చేసి పౌలుతో అననీయ మాట అన్నాడు, నువ్వు బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకో అనగానే పౌలేమి దొంగతనాలు చేయలే, పౌలేమి వేరే పాపాలు చేయలే. ఏంటి పాపం అంటే రక్షకుని ఇప్పటిదాకా నువ్వు అంగీకరించకపోవటమే పాపము. పాపము ఆ కార్యము జరిగితేనే నీ బ్రతుకులో ఒక ఆశీర్వాదము ఆరంభమవుతుంది. ఇది శుద్ధీకరణలో మొదటి ఘట్టము. దీన్ని పునర్జన్మ సంబంధమైన స్థానం అంటారు. తీతుకు రాసిన పత్రిక ఒకసారి గమనించండి. తీతుకు రాసిన పత్రికలో స్నానము అనేటువంటి ఒక అంశము కనిపిస్తుంది. స్నానము అనేటువంటి ఒక అంశము తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించిన ఒక స్థానము. పునర్జన్మ సంబంధమైన స్థానం, మరలా పుట్టేటువంటి స్థానం అట అది. దీని ద్వారా ఏమైపోతుందంటే శుద్ధీకరణ జరుగుతుంది. ఇక్కడికి మనం ఒక గట్టు మీదకి వచ్చినట్లు. ఏదైనా ఒక పాత్ర గడగాలని అనుకో, లూకాసు వార్తలో ఒక చక్కని మాట అంటాడు, మీరు పాత్రను బయట శుద్ధి చేస్తున్నారు కానీ లోపల శుద్ధి చేయట్లేదట. లూకాసు 22 అంటాడు ఒక చక్కని మాట, అది కూడా ఒకసారి చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆయన వారితో ఇట్లనెను, శుద్ధీకరణ గురించి ఉంటుందిరా. లూకా 25:22లోనే పరిశీలన గురించి మాట్లాడినటువంటి మాటల్లో వారు పాత్రను ఎలాగ శుద్ధి చేస్తారనంటే, పరిసేయుడవో గుడ్డి పరిసేయుడా, నీవు పాత్రను బాహ్యముగా బాగానే శుద్ధి చేస్తున్నావు కానీ అదేం కావాలనంటే శుద్ధీకరణలో సంపూర్ణమైనట్లు నీ పాత్రను వెలుపల కూడా శుద్ధి చేయాలి. అవన్నీ ఎట్లుంటే పైకి పరిసేయుడు ఎట్లుంటాడంటే చక్కగా ప్రార్థన చేస్తాడు. పరిసేయుడు ఎట్లుంటాడంటే మంచి ఉపవాస ప్రార్థన ఉంటుంది, చక్కగా దేవుని సన్నిధికి రాగలుగుతాడు, అన్నీ ఉంటాయి. అవన్నీ ఉండి కూడా ఆ పరిసేయుని ప్రార్థన దేవుడు త్రోసేశాడు. ఎందుకనంటే అన్నిట్లో ఇస్తాడట. జీలకర్రలోను సోంపులోను అన్నిట్లో కూడా దశంభాగం ఇచ్చి ఆ లోపల ఉన్నవన్నీ చచ్చిపోలేదు అనబట్టి. అట్లనే ఇప్పుడు బాప్తిస్మం ఒక్కటి తీసుకోవాలని చెప్పినాం కదా, అది ఒక్కటి తీసుకొని అన్ని కాము వదిలేస్తాం. మళ్ళీ కొర్నేలికేమో మంచి నీతి కార్యాలు ఉన్నాయి, అయినా రక్షణ లేదు. దేవుడు శుద్ధీకరించాడు. రెండవ శుద్ధీకరణ ఎక్కడ జరగాలనంటే నువ్వు రక్షించబడిన తర్వాత రెండంతలుగా దేవుడు శుద్ధీకరణ చేస్తాడని చెప్పినాక మొదటిదేమో బాప్తిస్మం ద్వారా శుద్ధి చేస్తాడు. బాప్తిస్మం చేయంగానే నీ పాపాలన్నీ పోయినాయి అనుకో, సమస్య ఉండకపోయేది. అసలు బాప్తిస్మం అయిపోయిన తర్వాత మళ్ళీ భక్తి జీవితంలో చిన్న పొరపాట్లు సమస్యలు వస్తూనే ఉన్నాయిగా. ఈ అన్నిటిని కూడా మళ్ళీ ఏం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, మళ్ళా శుద్ధీకరించడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఎట్లా శుద్ధీకరిస్తావు ప్రభు అని అంటే దేవుని యొక్క బల్ల ద్వారా శుద్ధీకరిస్తాడని చెప్తున్నాడు. అప్పుడేమో లోకములో నుంచి నిన్ను ప్రత్యేకపరిచి శుద్ధీకరించాడు. మూర్ఖులకి ఈ తరము వారికి వేరై రక్షణ పొందమన్నాడు. ఆ రక్షణ పొందిన గుంపు అంతా ఇప్పుడు సంఘముగా పిలిపించుకుంటారు కదా. ఈ సంఘముగా పిలిపించుకుంటున్న వారికి కూడా ఇప్పుడు ఏం కావాలంటే పరిశుద్ధత కావాలి. ఒకసారి చూడండి, ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక ఒకసారి మీరు గమనిస్తే, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము, ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయములో 27, సంఘమును ప్రేమించేది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టు కొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరుచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనను. ఇక్కడేమో సంఘము గురించి మాట్లాడినటువంటి మాట. సంఘం ఉండాలి, దాన్ని పరిశుద్ధపరచాలి, దానిని పవిత్రపరచాలి. దేని ద్వారా అంటే వాక్యము అనే ఉదక స్నానము చేత.
రక్షణ పొందినప్పుడేమో జన్మకర్మ పాపాలన్నీ పోగొట్టుకున్నావు. కానీ అనుదిన జీవితంలో కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కదా. తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా, నడతల ద్వారా జరిగినటువంటి ఈ పాపాలలో నుంచి కూడా దేవుడు నేను ఏం చేయడానికి ఇష్టపడుతుంటే శుద్ధీకరణ చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ శుద్ధీకరణ ఎలాగూ చేస్తావు ప్రభు అంటే వాక్యము అనే ఉదక స్నానము చేత. ప్రారంభ స్నానం ఏంది? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారానేమో పాపాలన్నీ కడిగేసుకుంటాం. రక్షణ పొందిన తర్వాత, యేసే రక్తంతో కడగబడిన తర్వాత, సంఘములోకి అంగముగా చేరిన తర్వాత కూడా మరలా బ్రతుకులు జరుగుతున్న లోపాలను కడగటానికి దేవుడు ఏర్పాటు చేసిన ఇంకొక పద్ధతి ఏంటంటే ఉదక స్నానం. ఉదక స్నానం వాక్యాన్ని ధ్యానం చేస్తూ, వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకుంటూ, వాక్యం అనే అద్దములో నీ ముఖాన్ని చూసుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు నీవు పవిత్రపరుచుకోవాలి. ఈ రెండు కార్యాలు శుద్ధీకరణకు చాలా ప్రాముఖ్యమైనవి అని చెప్తున్నారు. కొంతమంది ఏమో ఫస్ట్ది పొంది కాము కూర్చొని ఉన్నారు. రక్షణ పొందుతారు కానీ నీతి కార్యాలు ఉండవు, మంచి సాక్ష్యం ఉండదు, కొన్నేళ్ళలాగా మంచి పేరు ఉండదు. కొంతమంది ఏమో మంచి రక్షణ పొంది ఇవన్నీ పొంది అవి చేయరు. కొంతమంది అవన్నీ చేసుకుంటూ ఈ రక్షణలోనికి రా. విశ్వాస జీవితం అంటే అనుదిన శుద్ధీకరణ అని చెప్పాలంతే. ఎప్పుడు నీకు మైలు అంటుతుందో వెంటనే కడిగి వేసుకోవాలి. ఆ కడిగి వేసుకునేటువంటి ఘట్టంలో ప్రాముఖ్యమైన ఘట్టం ఏంటంటే బల్ల ద్వారా దేవుడు నీకేం చేస్తాడో తెలుసా? ఇదొక పునర్జన్మ సంబంధమైన స్నానం అని చెప్తున్నాను. మళ్ళా నువ్వు ఏం చేసుకోవచ్చు? ఇప్పుడు కడిగేసుకోవచ్చు. అంటే బల ముందుకు రాగానే ఈ వారంలో జరిగిన వాటన్నిటిని ఒకసారి ఒప్పుకోవాలి, దేవునితో సమాధాన పడాలి, దేవుని దగ్గర ఒప్పుకున్న వాటన్నిటిని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే నువ్వు వీటిలోంచి విడుదల పొందుతావు అప్పుడు మరలా నువ్వు ఏ స్థితికి వెళ్ళిపోతావు? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండు, మీరును పరిశుద్ధులు. ఆ చక్కని ఘట్టంలోనికి దేవుడు నడిపిస్తాడు. అందుకే దేవుడు అంటాడంటే ఆయన కంసాలి అగ్ని వంటి వాడని చెప్తాను. ఎప్పటికీ నేను గాలి చేస్తూనే ఉంటాడంతే. ఎప్పటికీ నీలో ఉన్న మైలను తీసివేయటానికి ఇష్టపడుతూనే ఉంటాడు. చక్కగా దేవుడు నిన్ను అడగటానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక చక్కని కార్యమే దేవుని సంఘములో ఉన్న గంగాలం అని చెప్తున్నా. సార్ ఇంత చక్కని మాట చూడండి. అసలు కడుగుకునే అవకాశం ఉన్న, వెసులుబాటు ఉన్న, వారం దేవుడు ఏర్పాటు చేసిన అందులో నువ్వు గడుపుకోలేదే అనుకో, అప్పుడు నీ పాపములు మరలు ఏం చేస్తాయి? నిన్ను ఆ రక్షణలో నుంచి నువ్వు పడిపోయేటట్లు, రక్షణ నుంచి నేను చెడిపోయేటట్లు చేయగలుగుతుంది. కాబట్టి పునర్జన్మ సంబంధమైన స్నానమేమో ఒకేసారి అయిపోయింది. కానీ ఉదక స్నానం ఎన్నిసార్లు చేయాలి? ఇక ప్రతి పునరుద్ధాన దినంలో ఉదక స్నానం చేయాలి. ఇప్పుడు ఒక మాట చెప్తే, కొంతమందికి స్నానం చేయటం ఇష్టం ఉండదు. కొంతమంది చిన్నపిల్లలు ఉంటారుగా, వాడిని స్నానం అన్నం అనుకోడు, బట్టలు నిప్పుకొని ఇల్లు అంతా తిరుగుతాడు. ఇక వాడు వెనక తిరుగుడే మనం. ఇక ఏమవుతుందిరా నీళ్ళు పోసుకుంటే ఏమవుతుందంటే వాడికి నచ్చదు అంతే. కొంతమందికి స్నానం నచ్చదు, ఎంత మురికిగా ఉన్నా నచ్చదు. కొన్ని జంతువులు కూడా స్నానం చేయవు. మీరు బర్రెలు కానీ గేదెలు కానీ చూసినాక అవన్నీ పోయి ఆ బురదలో దూరలం ఎంతసేపు అయినా దొరుకుతాయి, కానీ నీళ్ళలో కూర్చుండమంటే ఉండవు. అసలు ఏనుగు స్నానం ఇంకా చాలా చక్కగా ఉంటుంది. అదే మొత్తం బురదంతా మీద వేసుకొని, దుమ్మంతా మీద పోసుకొని మళ్ళీ అది అట్లా నదిలోకి పోయిద్ది, అట్లా వచ్చేసిద్ది. అంటే ఒళ్ళు కూడా దడవు. కొంతమంది కాకి స్నానం అంటారు. కాకి స్నానం విన్నారు ఎప్పుడన్నా? ఉత్తమ 4 సుక్కలు ఇట్లా పోసుకోవడం. కాకి ఎప్పుడంటే నీళ్ళలో పోయి ఈరెక్క ఒకసారి ఆడుతుంది, ఈరెక్క ఒక ఆడుతుంది, బయటకు వచ్చేసింది. ఏమైపోయిందంటే దానికి అది ఫీల్ అవుతుంది అనమాట, నేను స్నానం చేశాను అని చెప్పేసి. అవన్నీ చూస్తే అప్పట్లో మేము అనుకునేది అసలు ఎందుకు ఇట్లా ఉన్నాయి అయ్యే. స్నానం చేయడానికి ఏమవుతుంది? నువ్వు అరబ్ దేశంలో లేవుగా, నీళ్ళు లేని స్థితిలో ఉంటే నువ్వు చేయలేదన్నా ఒక అర్థమే. ఆడ నువ్వు చేస్తున్నా నీళ్ళు లేవు కాబట్టి అడవుడు చేయనియాడు. నువ్వు స్నానం చేసినావంటే ఆ రోజు నువ్వేదో దేశద్రోహం చేసినట్టు చూస్తారు వాళ్ళందరూ. అరే బకెట్ నీళ్ళు స్నానం చేస్తావు, కావాలంటే బకెట్ నీళ్ళు పెట్రోల్ ఇవ్వమంటే ఇస్తారు. వాడు బకెట్ పెట్రోల్ ఇస్తే నువ్వు ఏమైనా చేసుకోమంటే చేసుకోవచ్చు. ఆడ బకెట్ నీళ్ళు అంటే చాలా కాస్ట్ అనమాట. అట్లాంటి స్థలంలో ఉండి నువ్వు చేయలేదంటే ఒక అర్థం ఉంది, కానీ చక్కని సమృద్ధి అనమాట. ఇక భగీరథ అనేది పెట్టిన తర్వాత మనకు అసలు నీళ్ళు ఎట్టబోతానేమో మనకే తెలుసు. అసలు ఒక అద్దు లేదు, అదుపు లేదా. అట్లా స్నానము ఇష్టపడిన చిన్నపిల్లలు ఉన్నట్లుగానే, స్నానం ఇష్టపడిన కొన్ని జీవులు ఉన్నట్లుగానే స్నానం ఇష్టపడిన దేవుని పిల్లలు ఉన్నారని చెప్తాను. వానికి ఇక్కడికి వచ్చి ఒప్పుకోరా అన్నాం అనుకో, నేను ఒప్పుకోనని గిర్రం తిరుగుతాను రెడీనే. స్నానం చేయించడానికి వచ్చినప్పుడు ఒప్పుకొని చక్కగా దేవుని దగ్గర అయ్యో ఏదైతే విన్నామో దాన్ని ఒకసారి హృదయంలో ధ్యానం చేసుకుని, ప్రభు నేను ఇట్లా గాయపరిచాను ఒక మాట ఒప్పుకున్నావు అనుకో, ఏమైపోయినట్టు అంటే స్నానం అయిపోయినట్టు. వాక్యమైన ఉదక స్నానము చేత నిన్ను నువ్వు ఏం చేసుకోవచ్చు? అప్పుడు శుద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లుంటుందని అంటే, ఇక ఏసై వచ్చి స్నానం చేపిద్దని సరికి ఒకడే ఇటు ఉరుకుతాడు. కాదు నేను చేయను అంటాడు వాడు. ఒకడే ఇటు ఉరుకుతాడు అంటే అర్థమైందంటే వీడు ఒప్పుకోకుండా ఏంటి బండలాగా ఇట్లా కూర్చొని ఉన్నవే అనుకో, ఏమంటాడు దేవుడు? చేయరాదు బిడ్డ, ఈ రోజుకైనా స్నానం చేయరాదు. మామూలు స్నానం చేయకపోతే పెద్దగా ఏమో కాదు, కానీ స్నానం చేయలేదు అనుకో పాపపు మూట పెరిగిద్దని చెప్తున్నా. పాపపు మూట పెరుగుతున్న కొద్ది ఏమైపోద్ది తెలుసా? భ్రమ వచ్చేసిద్ది. ఆ భ్రమ అయిపోద్ది అంటే నీ హృదయమును కఠినపరుస్తుంది.
పాపము వలన కలుగు భ్రమ చేత మిమ్మల్ని మీరు కఠినపరుచుకొనకుండున్నట్లు మనం ఏం చేయాలంటే ఆ పాపాన్ని ఇప్పుడే ఒప్పేసుకోవాలా, దేవునితో సమాధాన పడాలా. శుద్ధీకరణ కార్యములో నువ్వు పాలు పొందితే అప్పుడు నువ్వు మొదట పొందిన స్నానానికి ఏమైనా విలువ వస్తుందని చెప్తున్నది. ఇంత సింపుల్గా ఒక పద్ధతి ఉంటుంది, దాన్ని అసలు జయము అన్నవే అనుకో, అది ఇంకా ఘోరం అని చెప్తున్నా. వచ్చినోడు కల్లా చేసినోడికి ఒక వాత పెడతా అన్నామంటే నువ్వు భయపడ్డామంటే ఒక అర్థం ఉండదు. కొన్ని ట్రెడిషన్లు ఎట్టుంటుంది, పాపం చేసిన అనుకో పెద్ద వాత పెడతారు ఇక అసలు ఇంకోసారి ఇది చేయకుండా. అట్లా చేసినట్టు ఎంతమంది వచ్చారో చెప్తే, అయ్యా మేము ఇంతమంది చేసినట్టు తలా ఒక ఇనపరాడు కాల్చి చేతులు పెడుతున్నామంటే అప్పుడు మీరు ఒప్పుకోకపోయినా భయపడేనా అనుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఏముందంటే చాలా సులువు అన్నమాట. క్రైస్తవ్యంలో పాపాలు గడుపుకోవటానికి ఉన్నంత సులువైన పద్ధతి కానీ ఏ మత గ్రంథంలో ఉండదు. నువ్వు పోయి చూసుకో కావాలి. ఉన్న చోటనే ఒకసారి ఏం చేయాలట, ఆ పాపాలను ఒకసారి జ్ఞాపకం చేసుకొని, చేసిన దోషాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఉన్న స్థలంలో ఒప్పుకొని, యేసయ్య నా పాపములను కడుగొని ఒక చిన్న మాట, ఈ 3 మాటలు పలికితే యేసయ్య రక్తం నీ మీదకి వస్తుంది, నిన్ను శుద్ధిగా చేసి మరలా నిన్ను పరిశుద్ధపరిచి దేవుడు మళ్ళీ నిన్ను ఎత్తుకొని ముద్దాడటానికి అవకాశం ఉంటుంది. ఆ చిన్న కార్యం జరగకుండా అట్నే ఉన్నవే అనుకో, చేసినందుకు కాదు దేవునికి బాధ వస్తుంది. దేవుడు బాధపడేది దేనికంటే చేసి అన్ని చేసినప్పుడు చూసిన దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఒప్పుకొని విడిచిపెడతాదని దేవుడు ఆలోచన చేస్తాడు. ఆ శుద్ధీకరణలోనికి నేను రావాలి. పునర్జన్మ సంబంధమైన స్నానము, ఉదక స్నానము అనుదినము జరిగితే అప్పుడు వాడు దేవుడు అనుకున్నటువంటి పోలికలోనికి మార్చబడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వెండిని శుద్ధీకరించే దేవుడే నిన్ను కూడా శుద్ధీకరించి ఆయన ఉన్నట్టు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి రక్షణ జీవితాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయదు. చాలాసార్లు రక్షణ లేనివాడు పరలోకం రాడని చెప్తాం కదా, రక్షణ తీసుకున్న వాళ్ళు కూడా ఫుల్ మంది పరలోకం రాలి. ఇస్కరియోతు యూదా బాప్తిసం తీసుకోలేదండి, బాప్తిసం తీసుకున్నాడు కానీ వానికి శుద్ధీకరణ లేదు, మళ్ళీ తర్వాత శుద్ధీకరణ లేదు కాబట్టి వాడు అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు. అటు అనుదిన శుద్ధీకరణ జరుగుతూ ఉండాలి, ఉదక స్నానం అనేటువంటి శుద్ధీకరణ కూడా జరుగుతుండాలి. ఈ 2 అంచెల పరిశుద్ధత నేను ఎక్కడికి తీసుకొని వెళ్తుందనంటే ఆయన పోలికలోనికి చెక్కటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి చక్కని పరిశుద్ధతలోనికి దేవుడు మనల్ని నడిపించున్నట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక.